పశ్చిమ గోదావరి జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరింది. నరసాపురం చెన్నై మధ్య ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15న నరసాపురం రైల్వే స్టేషన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ జెండా ఊపి ఈ రైలును ఘనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు చెన్నై ఎంజీఆర్ సెంట్రల్, విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును ప్రయాణికుల డిమాండ్ మేరకు నరసాపురం వరకు పొడిగించారు. ఈ నిర్ణయం గోదావరి జిల్లాల ప్రజలకు చెన్నై నగరంతో వేగవంతమైన, సౌకర్యవంతమైన అనుసంధానాన్ని కల్పించింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు వైపులా వారానికి 6 రోజులు అంటే మంగళవారం మినహాయించి అందుబాటులో ఉంటుంది. విజయవాడ వరకు మాత్రమే ఉన్న సేవను నరసాపురం వరకు విస్తరించడంతో డిసెంబర్ 15 నుంచి ట్రైన్ నంబర్ 20678 నరసాపురం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. అలాగే చెన్నై నుంచి నరసాపురం వచ్చే ట్రైన్ నంబర్ 20677 డిసెంబర్ 17 నుంచి నరసాపురం వరకు సేవలను విస్తరించింది. సుమారు 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8 గంటల 55 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. ఇది వ్యాపారులు, ఉద్యోగులు, పర్యాటకులకు ఎంతో సమయాన్ని ఆదా చేయనుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు చెన్నైలో బయలుదేరుతుంది. ఈ రైలు ఉదయం 7 గంటల 5 నిమిషాలకి రేణిగుంట జంక్షన్కు చేరుకుని 5 నిమిషాల విరామం తర్వాత 7 గంటల 10 నిమిషాలకి బయలుదేరుతుంది. తరువాత నెల్లూరుకు ఉదయం 8 గంటల 39 నిమిషాలకి చేరుకుని 1 నిమిషం ఆగి 8 గంటల 40 నిమిషాలకి కదులుతుంది. అనంతరం ఒంగోలుకు ఉదయం 10 గంటల 9 నిమిషాలకి చేరుకుని 10 గంటల 10 నిమిషాలకి బయలుదేరుతుంది. తెనాలి జంక్షన్కు ఉదయం 11 గంటల 21 నిమిషాలకి చేరి 11 గంటల 22 నిమిషాలకి బయలుదేరుతుంది. కీలకమైన విజయవాడ జంక్షన్కు ఉదయం 11 గంటల 45 నిమిషాలకి చేరుకుని 5 నిమిషాల హల్ట్ అనంతరం 11 గంటల 50 నిమిషాలకి ప్రయాణం కొనసాగుతుంది. విజయవాడ తరువాత గుడివాడకు మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాలకి చేరి 12 గంటల 30 నిమిషాలకి బయలుదేరుతుంది. భీమవరం టౌన్కు మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకి చేరి 1 గంట 17 నిమిషాలకి బయలుదేరుతుంది. చివరగా మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నరసాపురం రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అంటే ఉదయం చెన్నైలో బయలుదేరి మధ్యాహ్న భోజన సమయానికి నరసాపురం చేరుకునేలా ఈ షెడ్యూల్ రూపొందించారు. నరసాపురం నుంచి చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు నరసాపురం నుంచి బయలుదేరుతుంది. తొలి స్టాప్గా భీమవరం టౌన్కు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకి చేరుకుని 3 గంటల 20 నిమిషాలకి బయలుదేరుతుంది. అక్కడి నుంచి గుడివాడకు సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకి చేరి 4 గంటల 5 నిమిషాలకి కదులుతుంది. కీలకమైన విజయవాడ జంక్షన్కు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకి చేరుకొని 5 నిమిషాల విరామం అనంతరం 4 గంటల 55 నిమిషాలకి ప్రయాణం కొనసాగుతుంది. తెనాలికి సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకి చేరి 5 గంటల 20 నిమిషాలకి బయలుదేరుతుంది. ఒంగోలుకు సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకి చేరి 6 గంటల 30 నిమిషాలకి ప్రయాణం కొనసాగుతుంది. నెల్లూరుకు రాత్రి 7 గంటల 39 నిమిషాలకి చేరి 7 గంటల 40 నిమిషాలకి బయలుదేరుతుంది. రేణుగుంట జంక్షన్కు రాత్రి 9 గంటల 50 నిమిషాలకి చేరుకుని 9 గంటల 55 నిమిషాలకి బయలుదేరుతుంది. చివరగా రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలు రేణుగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ మరియు భీమవరం టౌన్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. దీంతో కోస్తాంధ్ర ప్రాంత ప్రజలకు చెన్నైకి ప్రయాణించడానికి ఇది ప్రధాన రవాణా మార్గంగా మారనుంది. టికెట్ల ధరల విషయానికొస్తే నరసాపురం నుంచి చెన్నై వరకు ఏసీ చైర్ కార్ టికెట్ ధర 1635 రూపాయలుగా నిర్ణయించారు. మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారి కోసం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర 2330 రూపాయలుగా ఉంది. నరసాపురం నుంచి చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కోస్తాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే కీలక అడుగుగా నిలుస్తోంది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలు మరియు సమయ ఆదాతో ఈ రైలు సేవలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. గతంలో నరసాపురం, భీమవరం వంటి ప్రాంతాల నుంచి చెన్నై వెళ్లాలంటే ప్రయాణికులకు పరిమితమైన ఆప్షన్లే ఉండేవి. అందుబాటులో ఉన్న రైళ్లు ఎక్కువ సమయం తీసుకునేవి లేదా విజయవాడలో రైలు మారాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఉండేది. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ నేరుగా అందుబాటులోకి రావడంతో గోదావరి జిల్లాల వాసులకు చెన్నై ప్రయాణం ఎంతో సులభతరమైంది. ముఖ్యంగా గుడివాడ, భీమవరం వంటి పట్టణాలకు స్టాపేజీలు ఇవ్వడం వల్ల ఆ ప్రాంత వాణిజ్య రంగానికి కొత్త ఊపు లభించనుంది. సుమారు 655 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లోపే పూర్తి చేయడం భారతీయ రైల్వే సాధించిన ఒక గొప్ప సాంకేతిక విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వేగవంతమైన రవాణాలో భారతీయ రైల్వే సామర్థ్యాన్ని మరోసారి నిరూపిస్తోంది. వందే భారత్ రైలు తన అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు విమాన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాసులలో ప్రత్యేకంగా రూపొందించిన ఎర్గనామిక్ కుషన్ సీట్లు ఉండడంతో సుదీర్ఘ ప్రయాణంలో కూడా అలసట తక్కువగా ఉంటుంది.
ఆటోమేటిక్ తలుపులు భద్రతను పెంచుతాయి. అలాగే ప్రయాణంలో వినోదం లేదా కార్యాలయ పనుల కోసం హైస్పీడ్ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే టాక్ బ్యాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. విమానాల్లో ఉండే విధంగా వాక్యూమ్ టాయిలెట్లు అందించడం వల్ల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఇవన్నీ కలిపి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. టికెట్ ధరలోనే క్యాటరింగ్ ఛార్జీలు కలిపి ఉండడంతో ప్రయాణికులకు నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం వారి సీటు వద్దకే అందుతుంది. దీనివల్ల ప్రయాణంలో అదనపు ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. నరసాపురం ప్రాంతం ప్రధానంగా ఆక్వా సాగు మరియు లేస్ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. చెన్నై వంటి మెట్రో నగరంతో నేరుగా అనుసంధానం ఏర్పడడం వల్ల వ్యాపారులు సులభంగా ప్రయాణించి తమ లావాదేవీలు త్వరగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా వ్యాపార కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో ఈ ప్రాంతంలోని ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే రైల్వే కనెక్టివిటీ మెరుగైన ప్రాంతాలలో భూముల విలువలు పెరగడం సహజం. నరసాపురం విజయవాడ సెక్షన్లో వందే భారత్ ప్రవేశం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన వందే భారత్ రైలు నరసాపురం వంటి పట్టణాలకు చేరడం నిజంగా గర్వకారణం. కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ గారు జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు కేవలం రవాణా సాధనమే కాకుండా 2 రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మరియు ఆర్థిక వారధిగా మారనుంది. డిసెంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ సేవను ప్రజలు అధికంగా వినియోగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆధునిక రైళ్లు ఈ మార్గంలో ప్రవేశించే అవకాశాలు మరింత పెరుగుతాయి.